హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది నేను ప్రతిసారి చెప్పే విషయమే. ఇది మనకి ట్రూ 4K HDR సపోర్ట్ చేసే డే లైట్ హోమ్ సినిమా ప్రొజెక్టర్ అండి, U002. ఇదైతే బయట బాగుందని టాక్ అయితే వచ్చింది, అందుకోసమే నేనైతే తెప్పించాను. మనం ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి చెక్ చేద్దాం. అక్కడ మీకు అన్ని విషయాలు చెప్తాను. అస్సలు టైం వేస్ట్ చేయకుండా చకచక అన్బాక్సింగ్ చేసేద్దామండి. ఇక్కడ మనకి ఒక బుక్ వచ్చింది, మాన్యువల్ బుక్ అండి. ఇది కూడా పేపర్ వర్కేను. ఇక్కడ మనకి మైక్రో క్లాత్ అయితే ఒకటి వచ్చిందండి, లెన్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ డిస్ప్లే క్లీన్ చేసుకోవడానికి కానీ. ఒక HDMI కేబుల్ వచ్చింది, ఒక AC కార్డ్ వచ్చింది, ఒక రిమోట్ వచ్చిందండి. ఓకే, వితౌట్ బ్యాటరీస్. చూశారు కదా, ప్రొజెక్టర్ అయితే ఇదన్నమాట. చూడండి, ప్రొజెక్టర్ అయితే ఇలా ఉంది. ఇక్కడ చూడండి, ఈ ప్రొజెక్టర్ మీద మీకు ఏ బ్రాండ్ నేమ్ కనిపించడం లేదు. ఈ ప్రొజెక్టర్ మీరు ఎక్కడో చూసినట్లుంది కదా. ఎస్, మీకు పరిచయం ఉన్న ప్రొజెక్టర్లేనండి. దీని ఒరిజినల్ వచ్చేసి U002. ఇది చైనాలో తయారవుతుందండి. ఆ చైనా వాళ్ళు ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేసినా ఆ ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ బ్రాండ్ కానీ వాళ్ళ చిప్ కానీ వాళ్ళ పేరు స్టార్టింగ్ వచ్చేటట్టు సెట్ చేసుకుంటారు. ఒరిజినల్ అయితే U002 అండి. చైనాలో అయితే ఇదే పేరుతో దీన్ని అమ్మేస్తున్నారు. దీన్ని కొంతమంది ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళ బ్రాండ్ నేమ్ కానీ లేకపోతే వాళ్ళ చిప్ కానీ ఫస్ట్ వాళ్ళ పేరు వచ్చేటట్టు సెట్ చేయకుండా డైరెక్ట్గానే అమ్మేస్తున్నారు. ఇది మనకి 1 year వారంటీతో వస్తుంది, గుర్తుంచుకోండి. ఇది ఒరిజినల్ అండి, U002. ఇది మనకి సీల్డ్ ఆప్టికల్ ఇంజన్తో వస్తుందండి. ఇదైతే మనకి డస్ట్ ప్రూఫ్ అని చెబుతున్నారు. అయితే ఏ ప్రొజెక్టరు 100% డస్ట్ ప్రూఫ్ అయితే కాదు. దీనిలో మనకి 80% వరకు అయితే డస్ట్ ప్రూఫ్ అండి, చాలా వరకు సేఫ్. చూడండి, మనకి ఇక్కడ గోల్డ్ ఫ్రేమ్తో చాలా చక్కగా ఉందండి ఈ డిజైను. ఇక్కడ 4K సపోర్ట్ అని రాస్తుంది. ఇక్కడ మనకి లెన్స్ కూడా గోల్డ్ రింగ్తో చాలా చక్కగా ఉందండి. ఇదైతే చాలా బాగుంది ప్రొజెక్టర్. చూడండి, మనకిది ఆటో లెన్స్ అండి, మాన్యువల్ లెన్స్ అయితే కాదు. ఇక్కడ మనకి IR సెన్సార్ కూడా కనిపిస్తుంది. ఫ్రంట్ అయితే లుకింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇంకా మనం ఇటు సైడ్కి వస్తే వెంటిలేటర్స్ తప్పితే ఏమీ లేవు. IR సెన్సార్, 3.5 జాక్, HDMI 1, HDMI 2, USB 1, USB 2, 2 HDMIలు 2 USBలు ఉన్నాయి. మనకి ఇక్కడ పవర్ పెట్టుకోవడానికి AC సాకెట్ అయితే ఇచ్చాడనమాట, 2 పిన్ అండి ఇది. ఇంకా హీట్ షింక్, వేడి గాలి బయటకు పోవడానికి అయితే ఉందన్నమాట. దీనికి మనకి 15 వాట్ స్పీకర్ అయితే వస్తుంది. ఇంకా ఇటు పక్క వెంటిలేటర్స్ ఏనండి, ఏమీ లేవు. ఇంకా టాప్ లో చూడండి, ఇక్కడ మనకి ఒక ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇక్కడ స్మార్ట్ హోమ్ థియేటర్ ఉంది. ఇక్కడ మనకి బ్రాండ్ ఏమీ లేదండి. ఇంకా మనం బ్యాక్ వెళ్దాం. ఇక్కడ చూడండి, బ్యాక్ వెళ్తే మనకి ఇక్కడ మనకి 4 అయితే మనకి లెగ్స్ ఇచ్చాడండి. ఇవి ఓపెన్ చేస్తే సీల్ మౌంట్ కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ హైట్ అడ్జస్ట్మెంట్ స్క్రూ ఇచ్చాడు. ఓకేనండి, మనం ప్రొజెక్టర్ సెట్ చేసాం. యూట్యూబ్ ఆన్ చేసి ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మన స్క్రీన్ అంతా పాడైందండి. ఇలా వాటర్కి అయితే చెమ్మలాగింది వర్షాలకి. నేను పేపర్ కొట్టడంలో ఇదిగోండి ఇలా గీతలు కూడా పడిపోయిందనమాట, మొత్తం వైట్ గీతలు. స్క్రీన్ అయితే కరెక్ట్గా లేదండి,
క్వాలిటీ అయితే కొంచెం తక్కువగా కనిపిస్తుంది మనకి దీని మీద. అయినా సరే నేను మీకు దీని మీదే ఈ ప్రొజెక్టర్ని టెస్ట్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, జపాన్ టెక్నాలజీతో చైనాలో తయారైన U00 ఒరిజినల్ ప్రొజెక్టర్ అండి ఇది మనకి ఆండ్రాయిడ్ 12తో వస్తుంది. 3GB ర్యామ్, 32GB రోమ్తో అయితే రావడం జరుగుతుంది. దీని నేటివ్ రిజల్యూషన్ వచ్చేసి 10080 60 FPS అండి. ఇది మనకి ట్రూ 4K HDR సపోర్ట్ చేస్తుంది. 20,000 లూమియన్స్తో రావడం అయితే జరుగుతుంది. 20,000:1 కాంట్రాస్ట్ రేషియోతో రావడం జరుగుతుంది. ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్తో రావడం జరుగుతుంది. దీనిలో డ్యూయల్ వైఫై అంటే 2.4 GHz, అలాగే మనకి 5 GHz అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ వర్షన్ 6తో రావడం అయితే జరుగుతుంది. HDMI ఆర్క్ పనిచేస్తుంది. 3.5 ఆక్స్ పనిచేస్తుంది. మనకి బ్లూటూత్ కూడా పనిచేస్తుంది. 3 రకాలుగా ఆడియో అయితే దీనిలో వర్క్ చేస్తుందండి. ఇది సీల్డ్ ఆప్టికల్ ఇంజిన్తో రావడం అయితే జరుగుతుంది. దీని ల్యాంప్ లైఫ్ వచ్చేసి 40,000 అవర్స్. మ్యాక్సిమం స్క్రీన్ సైజ్ అయితే ఇల్లు 600 ఇంచ్ అని చెప్తున్నారు, కానీ నేనైతే అంతవరకు దీన్ని రికమెండ్ చేయనండి. 150 నుంచి 200 వరకు అయితే మంచి క్లారిటీ వస్తుంది. కాదు అంటే 300 వరకు కూడా వేసుకోవచ్చు. అంతకు మించి వెళ్తే క్వాలిటీ అయితే తగ్గుతుందండి. మనకిది బిజినెస్ పర్పస్కి కానీ, ఎడ్యుకేషన్ పర్పస్కి కానీ, గేమింగ్ కానీ, హోమ్ పర్పస్కి కానీ చాలా చక్కగా యూజ్ అవుతుంది. డే లైట్లో కూడా దీన్ని చక్కగా మనం యూజ్ చేసుకోగలుగుతాం. చాలా బాగుందండి క్వాలిటీ. మనకి 20 ఫీట్ దూరంలో కూడా బ్రైట్నెస్ తగ్గలేదు. చూడండి చూడండి క్వాలిటీ మామూలుగా లేదు సార్. క్వాలిటీ అసలు మామూలుగా లేదు క్వాలిటీ. సమ్రాట్ అశోక్ చరిత్రలో మరకగా మిగిలిన అతని కళింగ యుద్ధం. ఆ పశ్చాత్తాపంలో వెలుగు చూసిన ఓ దేవరహస్యం. అదే మనిషిని దైవం చేసే 9 గ్రంథాల అపార జ్ఞానం. తరాలుగా వాటిని కాపాడుతూ 9 యోధుల నియామకం. అలాంటి జ్ఞానానికి చేరువవుతున్న ఓ గ్రహణం. ఆ గ్రహణాన్ని ఆపే ఓ జననం. ఇది తరాలుగా తప్పని మహారణం.
చూపిస్తాను. చూడండి, ఇక్కడ బ్రైట్నెస్ 55% అండి, కాంట్రాస్ట్ 60, సాచురేషన్ 60. చూశారు కదా, క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉంది. నేను ఉన్న బ్రైట్నెస్ లో హాఫే పెట్టాను. హాఫ్ పెడితేనే మనకి ఎనఫ్ అండి, చాలా ఎక్కువైపోయింది. ఇంతకంటే మనం బ్రైట్నెస్ చూస్తే నైట్ కళ్ళకైతే ఎఫెక్ట్ అండి. చాలా చక్కగా ఉంది. ఆ పిక్చర్ క్వాలిటీ కానీ, డెప్త్ కానీ, ఈ టెక్స్ట్ కానీ అన్ని కార్నర్లు మనకి క్లియర్ గా ఉన్నాయి. నో బ్లర్, బ్లర్ అయితే లేదు, క్లియర్ గా ఉందండి క్వాలిటీ. ఇది మనకి 300 యథేచ్ఛగా వేసుకోవచ్చు స్క్రీను. ఇంకా అంతకు మించి వెళ్తే మాత్రం ఈ బ్రైట్నెస్ క్వాలిటీ తగ్గుతాయండి, గుర్తుంచుకోండి. ఓకే, ఇది సేల్ చేసేసేదేను. ఇదైతే మీకు 21 పడుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ స్క్రీన్ షాట్ పెడితే ఇంకొక 500 అయితే మీకు తగ్గుతుంది. 20,500 అయితే మీకు పడుతుంది. ఎల్లుండి అయితే ఫుల్ డెమో ఇస్తాను, అదైతే చూసేయండి. ఓకే, చూసారు కదా, ఇంతేనండి. ఎల్లుండి ఫుల్ స్క్రీన్ టెస్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.